రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రాష్ట్ర దస్తావేజుల సంఘం ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ వేణుగోపాల్, దాసరి సుధాకర్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజులుగా పనిచేసే వారికి రిజిస్ట్రేషన్ శాఖ అనేక ఇబ్బందులకు గురి చేసిందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాల వల్ల దస్తావేజుల తయారీ, పీడీఈ నమోదు సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు నేడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎప్పటికైనా దస్తావేజుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కూడా వెనుకడబోమని దస్తావేజుల సంఘం నాయకులు వేణుగోపాల్, దాసరి సుధాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణచారి, దుర్గా ప్రసాద్చారి, జైరాం, బాబానూర్ మహమ్మద్, బద్రి, ఆంజనేయులు తదితర డాక్యుమెంట్ రైటర్ అంతా పాల్గొన్నారు. పిలుపు మేరకు నిన్న ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల తరఫున చేయడమైనది. ఇది ప్రజా వ్యతిరేకతో చేయబడినది. ఇది దస్తావేజులు కాదు, కానీ ప్రజల కోసము చేయబడినది. ఎందుకంటే ప్రజలు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమిటి వల్ల అంటే 2.0 అని గత ప్రభుత్వంలో అమలు చేసింది. అలాంటప్పుడు ఆ 2.0కి ఒక రకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము ఆ 2.0 అనేది ఎక్కువ ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో. ఆ ఒత్తిడి ఏమంటే, నీకు ఓటీపీ వస్తుంది, నువ్వు స్టాంపు తీసుకున్నా ఓటీపీ వస్తుంది, నువ్వు రిజిస్ట్రేషన్కి వచ్చినా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తేనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకుంటే మీరు ఇంటికి పోవచ్చు అంటుంది. ఏంది నేను ఓటీపీ ఇది మేము ఎప్పుడూ లేదే, మేము ఇంటికి పోవాలంటే లేదు. పెద్ద ఆయన ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలోళ్ళు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్నారు. నైనా నా గుడిసి అమ్మినాను, నేను నా గుడిసి రిజిస్ట్రేషన్ చేయాలా అంటున్నాడు. నా రిజిస్ట్రేషన్ అయిపోతేనే నాకు అమౌంట్ వస్తుంది, నా పిల్లోళ్ళకి వాళ్ళకి నేను పెన్నిళ్ళు చేసుకోవాలా అంటే, కానైనా నీ దగ్గర సెల్ ఉంది అని అడిగితే, సెల్లు నాకేంటి వస్తుంది నైనా అంటుండు. అయినా రిజిస్ట్రేషన్ జరగాలా అంటే నీకు సెల్లు ఉండాలా, నీకు ఓటీపీ వస్తుంది, అప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది. అంతవరకు కాదు. ఎట్లా స్వామి నువ్వు అట్లా అంటే ఎట్లా, నాకు ఆపదలో ఉన్నా, నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, నాకు ఇబ్బంది కదా అంటే, లేదు పెద్ద అయినా నువ్వు సెల్లు తీసుకురావాల్సిందే, ఓటీపీ తీసుకోవాల్సిందే. అందుకోసము ఈ గవర్నమెంట్ని మేము ఆ ఓటీపీ విధానాన్ని సవరిస్తారా లేదా రద్దు పెడతారా? సవరించంటే సవరించండి, లేదంటే రద్దు కావాలంటే రద్దు పెట్టండి. లేదంటే మేము సేవలకే మేమేమి వెనకాడలేదు. ప్రజలకు ఉపయోగకరంగా చేయండి, ప్రజలకి ఉపయోగకరంగా చేయండి. ఏ గవర్నమెంట్ అయినా సరే, మనకి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే కాదు. ఆ గవర్నమెంట్ పెట్టింది మంచిదే అనుకుందాం, ఈ గవర్నమెంట్ అమలు చేస్తుంది ఇంకా మంచిదే అనుకున్నాం. ఎందుకు అన్నీ బంద్ అయిపోతున్నాయి. రిజిస్టర్ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇంటికి పోయిన తర్వాత కొట్లాడుతున్నారు, మళ్ళీ రిజిస్టర్ కాలేదంటున్నారు, మళ్ళీ రావాలంటే రాకుండా వెళ్ళిపోతున్నారు. ఇదే కాదు, స్టాంపుకి పోవాలన్నా కూడా ఒక 100 రూపాయల స్టాంపు తీసుకోవాలంటే బయట ఒక వెండర్ల దగ్గర ఒక్కరి దగ్గర కూడా స్టాంపులు లేవు. అది ఎక్కడ తీసుకోవాలా? ఆఫీస్ దగ్గరే తీసుకోవాలంటారు. ఆఫీస్ దగ్గర తీసుకోవాలంటే ఒక 100 స్టాంపులు పోతే నీకు ఓటీపీ వస్తుంది అంటాడు. ఈ ఓటీపీ విధానం ఎందుకు? ఒక స్టాంపు 100 రూపాయలు తీసుకోవాలంటే ఓటీపీ విధానం ఎందుకు? మా డిమాండ్ ఏముంది? ఓటీపీ అనేది రద్దు చేస్తారా, దాన్ని సవరిస్తారా? గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడాలి, కానీ ఇంకెందుకు గవర్నమెంట్ ఇది? మనకి ఎందుకు ఇంకా గవర్నమెంట్? ప్రజలకు ఉపయోగపడితే గవర్నమెంట్ ఎందుకు? ఇప్పుడు స్టాంపు తీసుకోవాలంటే ఆడ లైన్ నిలబడుకోవాలా. దాదాపు యూరియాకి ఎట్లా లైన్ క్యూ ఉంటారో, యూరియాకి ఎంత క్యూ ఉంటారో అంత క్యూ ఉంది. ఏమంటే అంటే స్టాంపు కావాలంటే నీకు కంపల్సరీ లైన్లో ఉండాలంటాడు. అట్లా కాదండి, నిదానంగా స్టాంపు విధానాన్ని కానీ ఈ స్టాంపు విధానాన్ని కానీ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మేము డాక్యుమెంట్ రైటర్లు మేము ఒత్తిడి చేస్తూ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాము. నా పేరు దాసరి సుధాకర్, అనంతపురం డాక్యుమెంట్ రైటరు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క జనరల్ సెక్రటరీగా కూడా విధులు నిర్వహిస్తున్నాను. మేము
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు 2 days పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో మా యొక్క ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏమున్నాయి అంటే 2.0 సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దస్తావేజు లేఖరిగా పబ్లిక్కు మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ యొక్క ఇబ్బందులలో ముఖ్యమైనటువంటిది డేటా ఎంట్రీ సిస్టము. అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ని మేమే తయారు చేసి పబ్లికే తయారు చేసి రిజిస్టర్ ఆఫీసుల్లో దస్తావేజుతో పాటుగా సబ్మిట్ చేయమని ప్రభుత్వం వారు నిర్దేశించున్నారు. మా వరకు మేము కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పదే పదే పాలకులకు అధికారులకు తెలియజేసి ఉన్నాము. అయినా వారు ఎలాంటి స్పందన తెలియజేయనందువల్ల ఈ యొక్క సమస్యలు అధికంగా ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలోను నెల్లూరు జిల్లాలోను మొట్టమొదటిగా 15వ తారీఖు నుంచినే పెన్ డౌన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దానికి మద్దతుగాను మన యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రభుత్వానికి మాత్రము 2.0 సిస్టమ్కి మాత్రము దస్తావేజు లేఖరులు ఎట్టి పరిస్థితులను వ్యతిరేకులు కాదు. ఉన్నటువంటి సమాచారం మేరకు ఉదాహరణకు మనకు 2.0లో టెక్నికల్ ఇష్యూస్లకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటిది ఏమంటే ఓటీపీల విషయం. ఈ ఓటీపీలు రాష్ట్రంలో వినియోగదారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునే నిమిత్తం వస్తున్నారో ఓటీపీలు చెప్పడానికి భయపడుతున్నారు. దస్తావేజు లేఖర్లకి పైన అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ పద్ధతుల వల్ల కొంత అయోమయమైనటువంటి స్థితిలో దస్తావేజు లేఖర్లు ఉన్నారు. మా ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాధికారులు ఓటీపీలు దస్తావేజులు తయారు చేసుకునే సమయంలో చెప్పండి అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఈ విషయం మాత్రము మేము తెలియజేసాం ప్రభుత్వ అధికారులకు పాలకులకు. ఇక రెండో విషయం ఏమంటే పీడీలో ఎంట్రీ చేసేటప్పుడు ఈ యొక్క సర్వే డోర్ నెంబరు కమలా నగర్లో మీ సేవా సెంటర్స్ అన్నీ చూపిస్తుంది. ఆ విషయం తెలియక పొరపాటున రామ్నగర్ అని కొట్టామనుకోండి, అది రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి, రామ్నగర్ సచివాలయం వారు వారికి వినియోగదారులకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీ యొక్క ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మీరు దయచేసి మాకు వచ్చి మ్యూటేషన్ ఫీజులు కట్టండి అని. అయ్యా నేనెక్కడ కొన్నా కమలానగర్లో కొన్నా కదా, రామ్నగర్లో మీకు మా ఆస్తులు కొనలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ 2.0 సిస్టంలో ఉన్నాయి కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అనంతపురం జిల్లాలోను సత్యసాయి జిల్లాలోను అనంతపురం సిటీలోను మిత్రుల సహకారంతో ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాం.